అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. ఇగో హర్ష్ కుమార్ గారండి. హర్ష్ కుమార్ గారు పాపం దాడి ఎవరో చేశారు మొత్తానికి. మేకులు ఉన్న దాంతో జనసేన కార్యకర్తలు కొట్టారు. 3 కొట్టారా, 4 కొట్టారు, 7 కొట్టారు. కానీ జైలుకి మాత్రం 56 మంది వెళ్ళిపోయారు. అందులో అమాయకులు కూడా ఉన్నారు ఖచ్చితంగా. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈయన వెళ్ళి 150 రూపాయల దండలు వేసాడు అందరికీ. 150 రూపాయలే. గట్టిగా అయితే ఒక 3000 4000 అయి ఉంటుంది ఖర్చు. ఆ దండలేసి ఎస్ నేను దళితులకి నేనే సింహాన్ని, దళితుల్ని నేనే కాపాడుతాను అది ఇదని చెప్పి ఈయన అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అవతల వాళ్ళకి ఎలా ఉంటుందండి దెబ్బలు తిన్న వాళ్ళకి, జనసేన వాళ్ళకి కానీ లేకపోతే అక్కడ ఉన్న కాపులకు కానీ బీసీలకు కానీ అక్కడ ఉన్న హిందువులకు ఎలా ఉంటుంది అంటే, మమ్మల్ని కొడితే వెళ్ళి దండలేసి దీన్ని ఎలా గొప్పగా సెలబ్రేట్ చేస్తారా అంటే మమ్మల్ని అవమానిస్తున్నారా, మేము దాడికి గురయ్యి బాధలో అవమానంలో ఉంటే మమ్మల్ని మళ్ళీ ఇలా రెచ్చగొడుతున్నారా అనే ఆవేదన వాళ్ళకి కలగదా? ఇప్పుడు వీళ్ళు పాపం 56 మంది జైలు నుంచి రిలీజ్ అయ్యారు. వాళ్ళు కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు కోర్టుకు తిరగాలి. 5 నుంచి 10 సంవత్సరాలు కోర్టుకు తిరగాలంటే ఆ తిరిగే వాయిదా సమయంలో వాళ్ళు పని ఉంటే పని మానుకోవాలి, ఛార్జీలు పెట్టుకుని కోర్టుకు వెళ్ళి రావాలి. ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రం ఏ టైం అవుద్దో తెలియదు. ఈ లోపల లాయర్ ఫీజులు ఇవ్వాలి. ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి వాళ్ళకి? 150 రూపాయలు దండేసి వచ్చేస్తే సరిపోద్దండి. ఆయన 2 సార్లు ఎంపీ చేశాడు. కోట్లాది రూపాయలు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆ 50 మందికి ఒక్కొక్కరికి ఒక 50,000 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు కదా వెళ్ళి ఇచ్చి, ఇదిగోరా బాబు మీకు ఇక్కడ నుంచి కోర్టు ఖర్చులు మీకు స్టార్ట్ అయింది, మ్యూజిక్ మా మాట నమ్మి మీరు ఇలా గొడవ చేశారు కదా, ఇక్కడి నుంచి మీకు మ్యూజిక్ స్టార్ట్ అయింది, మీరు కోర్టు తిరగాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యింది, దానికి సాక్ష్యాలు ఉంటాయి, శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇదిగో మీకు తలా 1,00,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా 150 రూపాయలు దండేసి మళ్ళీ అవతల వర్గాన్ని రెచ్చగొట్టి ఇదిగో నేను ఎలా చేస్తున్నాను చూడండి అని మళ్ళీ రేపొద్దున మళ్ళీ వీళ్ళు కలిసి కలబడి కొట్టుకునేలాగా ఒక అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ చేసి వచ్చాడు ఆయన. ఇప్పుడు దళితులకి శత్రువులు అగ్రకులాల్లోనూ లేకపోతే ఇతర మతాల్లోనూ లేరండి, మన కులంలోనే ఉన్నారు. వాళ్ళని నేను చెప్పడం వరకే నా బాధ్యత. మీకు నేను చెప్పేది నిజమంటే నమ్మండి, లేదు వాళ్ళ మాటలే నమ్మండి. మీవన్నీ వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు మీకు జిల్జిల్ జగా చూపిస్తారు. ఇతని పేరు పివి సునీల్ కుమార్ అండి. ఐపీఎస్ అధికారిని అది ఇది అని చెప్పి అతను ఏదో జగన్ గారు ఏదో పొరపాటు చేయమంటే ఆ పొరపాటు చేసేసి సస్పెండ్ అయిపోయి ఇప్పుడు ఏమీ లేక ఏ గతి లేక ఇప్పుడు వచ్చి దళిత జాతి పేరు ఎత్తుకున్నాడు. నేను దళితుల తరపున పోరాడతాను, బీసీసీ తరపున పోరాడతానని వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన బుద్ధిస్ట్ కాకపోయినా బుద్ధిస్ట్ అని అబద్ధం చెప్పుకుని అసలు ఎన్ని బాధలు పడాలో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతున్నాడు అతను. పడుతూ వీళ్ళకి ఇలా చూడండి, కరోనా టైంలో మేము పంచిపెట్టాం. అలాగా కరోనా టైంలో అందరూ క్వారంటైన్లో ఉన్నారు కదండి, అప్పుడు మేము పంచిపెట్టాం ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ మూట కట్టి ఏమంటే ఒక బియ్యం బస్తా పట్టుకుని వెళ్ళి. అండ్ ఇప్పుడు ఇంకా దళితుల పరిస్థితి అలాగే ఉందని పివి సునీల్ చెప్పకనే చెప్తున్నాడు కదా. అతని దగ్గర కూడా కోట్లాది రూపాయలు ఉన్నాయి కదా. నువ్వు రెచ్చగొడితేనే కదా వాళ్ళు గొడవలకు వెళ్ళారు. నీ ప్రత్యర్థి రఘురామరాజు మీద నువ్వు వీళ్ళందరినీ రెచ్చగొట్టి కులం ముసుగులో మీరు జయించిన ఈ ప్రయత్నం, మీరు జయించిన ఈ దాడి వల్లే కదా పాపం వాళ్ళు 56 మంది జైలుకి వెళ్ళి వచ్చారు. మీరు వాళ్ళకి సాయం చేయాలంటే ఏం చేయాలి? ఈ 10 సంవత్సరాల పాటు వాళ్ళు కోర్టుకు తిరగడానికి ఏమైనా అవకాశం ఉంటే ఆ సాయం చేయాలి. కానీ ఇది బీరకాయలును బెండకాయలు ఉల్లిపాయలునా ఇది ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నువ్వేమీ బయటోడు కాదు, నువ్వు సొంత కులస్తుడివే, నువ్వేం జమీందారు అంతకన్నా కాదు, అదే కులంలో పుట్టినోడివి, ఈ కులంలో ఉన్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అన్నప్పుడు నువ్వెవడిగా దానం ధర్మం చేసిన పెద్ద జమీందారులాగా మళ్ళీ వీడియో ఏంటయ్యా? బుర్రా బుద్ధి లేకపోతే కానీ ఇదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఇక మేము ఉప్పులు పంచిపెట్టాం పప్పులు పంచిపెట్టాం అని చెప్పి పాపం వాళ్ళని ఇలా వాడుతున్నారండి అక్కడ ఉన్న దళితుల్ని. అక్కడే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీసీని కానీ లేకపోతే క్రిస్టియన్స్ని కానీ వీళ్ళు ఇలాగే ముసుగులో వచ్చి గొడవలు క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి మిమ్మల్ని జైలు పాలు చేసి లేకపోతే మీరు దెబ్బలు తినేలా చేసి వాళ్ళు మాత్రం ఓట్లుగా మిమ్మల్ని కన్వర్ట్ చేయడానికి 2029 ఎలక్షన్కి విపరీతమైన కుట్ర పన్నుతున్నారు. నేను ఆ జాతి మనిషిగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా నాకు బాధ కలిగి చెప్తున్నాను, వీళ్ళతో అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోకండి. కూటమి ప్రభుత్వం ఏ కులానికి మతానికి వ్యతిరేకంగా లేదు, అందరినీ సమానంగా చూసుకెళ్తున్నారు. ఇక్కడ మనం కులం గొడవలో మతం గొడవలో ఎవడో వచ్చి రెచ్చగొడితే మనం రెచ్చిపోతే ఈవేళ వాళ్ళు ఇబ్బంది పడినట్టు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వైసీపీలో ఇక బాగా తారాస్థాయికి వెళ్ళిపోయిందండి వాళ్ళ శాడిజం. ఎందుకంటే గతంలో అగ్రవర్ణాలు దళితులను లేకపోతే ఆ కింద కులాలని నిమ్న కులాలని వెలేసేయి వాళ్ళని వెలిచేసి అసలు వాళ్ళ వీధుల్లోకి రానిచ్చేవి కాదని చెప్పి మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న దళితులే
సాటి దళితులను వెలేస్తున్నారు. వెలి అనేది ఎవరు చేసినా తప్పే కదా. అంటే కేవలం రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు అనే ఒకే ఒక కారణంతో లంకా రాజేషు, సరిపల్లి రాజేషు వీడిని మాల కులం నుండి మాలలందరూ వెలివేయడం జరిగింది. ఇట్లా ఆంధ్రప్రదేశ్ మాలని వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతున్నారండి. మరి బయట ఫేస్బుక్లోనే ఎక్కడైనా పెడితే ఖచ్చితంగా మనం కేసు పెడతాం కదా. అందుకని వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనికి నేను చేసిన తప్పేంటి? కేవలం నాకు నచ్చిన పార్టీలో తెలుగుదేశం పార్టీలో నేను ఉండటమే. ఆ పార్టీలోకి వెళ్తే ఏకంగా కులం నుంచే నన్ను వెలేస్తానని చెప్పి ఈ రకమైన దిగజారుడు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను. కొంచెం లోగా ఉంది మనసు, అంబేద్కర్ జయంతి వేడుకలకి దూరంగా చాలామంది ఆహ్వానించారు, దయచేసి నేను రాలేకపోతున్నాను, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వస్తానండి. అయితే దానిలో భాగంగా ఆకివీడు కాదు, ఆచంట నియోజకవర్గం గుమ్మలూరు గ్రామంలోంచి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. అప్పటికే అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణకు మీరు రావాలండి, అక్కడ మా ఎమ్మెల్యే గారు అబ్బాయి మీరు ముగ్గురు చీఫ్ గెస్ట్లు మాకని చెప్పారు. వాళ్ళు చెప్తే ఓకే అన్నాను, కానీ అక్కడికి కూడా వెళ్ళకూడదు అనుకున్నాను. అంత ఒక చోటుకి వెళ్ళి ఇంకొక చోటుకి వెళ్ళకపోతుంటే ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ కాకినాడ నా పక్కన, నా జిల్లాలోనే ఎవరు అంబటి చిన్నా గారు, కాకినాడ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ కాకినాడ టౌన్కి, అలాగే కొల్లాబత్తుల అప్పారావు గారు, ఆయన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, వీళ్ళిద్దరూ 2 పెద్ద కార్యక్రమాలు చేశారు నేను నా జిల్లాలోనే. వాటికి కూడా వెళ్ళలేదు నేను. దయచేసి వారిని క్షమాపణ కోరుతున్నాను. అలా చాలామంది పిలిచారు నన్ను. హైదరాబాద్కి పిలిచారు, వరంగల్కి పిలిచారు, కర్నూలుకి పిలిచారు. ఇక ఆ లిస్ట్ అంతా చూస్తే చాలా పెద్ద చాంతాడంత ఉంది. వారందరికీ కూడా హృదయపూర్వక క్షమాపణ చెప్తున్నాను. అయితే ఇక్కడికి నేను వెళ్ళానండి, గుమ్మలూరు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను గుమ్మలూరు అంటే, అక్కడ సేమ్ ఇలాగే ఇదే వైసీపీ నుంచి కొంతమంది ఒక వీడియో సర్క్యులేట్ చేశారు టిక్టాక్లోనట, కోవిడ్ నుంచి అక్కడి నుంచో. రాజేష్ అనేవాడిని అక్కడ రావడానికి మేము వ్యతిరేకిస్తున్నాం, రాజేష్ని గుమ్మలూరు రానకుండా మేము అడ్డుకుంటాం, వాడిని ప్రశ్నించడానికి ఎవరైనా ఉంటే రండి అని చెప్పి రెచ్చగొడుతూ ఒక వీడియో పెట్టారట. నాకు తెలీదు. అయితే దానికి కౌంటర్గా గ్రామస్తులు వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. రాజేష్ గారిని మేము రమ్మన్నాం, ఆయన ఖచ్చితంగా మా మద్దతు తెలియజేస్తాం, ఎవడో ఒకడో ఎక్కడి నుంచో పెట్టాడో మాకు సంబంధం లేదు అని వారందరూ నిలబడి ఒక వీడియో మాట్లాడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అప్పుడు నాకు అనిపించింది, సరే వీళ్ళు మన కోసం ఇంతేలా నిలబడ్డారు కదా, నిలబడినప్పుడు ఈ ఒక్క ప్రోగ్రామ్కి ఖచ్చితంగా వెళ్ళొద్దామని చెప్పి నేను ఆ రోజున గుమ్మలూరుకి వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళు వైసీపీలో ఉన్న ఆ మాలలు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజేష్ మహాసేన్నో లేకపోతే మరొక నాయకుడినో వీళ్ళు ఎలా సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆలోచించండి. కులానికి ద్రోహులుగా చిత్రీకరించడానికి, ఆ కులం నుంచి మేము వెళ్ళేసాం, ఆ కులం నుంచి అసలు అంబేద్కర్ జయంతులకి రానివ్వం, అసలు ఏంటి తెగింపు? ఇది నిజంగా అంబేద్కర్ గారి రాజ్యాంగంలోనే ఉన్నామా? అంటే ఇప్పటి వరకు ఆ పై కులాల నుంచి హక్కులు కోరిన మనం ఇప్పుడు వైసీపీలో ఉన్న దళితుల నుంచి హక్కులు కోరుకోవాలా? మేము వాళ్ళతో హక్కుల కోసం మేము పోరాటం చేయాలా? జై భీమ్. మాది పశ్చిమ గోదావరి జిల్లా సోంపేట మండలం గుమ్మలూరు గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఆధునీకరణ పనుల నిమిత్తము రాయప్ప నగర్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి మరి మహాసేన రాజేష్ గారిని మరి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఇది మా సంఘం యొక్క నిర్ణయం. మా సంఘంలో ఉన్నటువంటి అందరూ ఆలోచించి మేము ఎవరినెవరిని పిలవాలి అనే దాని మీద నిర్ణయం తీసుకుని మరి మా గౌరవనీయులైనటువంటి మా శాసనసభ్యులు ఆచరణ నియోజకవర్గ మరి పీతాని సత్యనారాయణ గారిని పిలవడం జరిగింది. అలాగే మరి పీతల సుజాత గారిని, అలాగే మహాసేన రాజేష్ గారిని, మా ఆర్డీఓ గారిని, అలాగే ఒక జడ్జి గారిని, అలాగే మరి మాకు ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, మరి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా మరి ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగింది. అయితే మరి మా గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి మరి కువైట్లో ఉంటున్నాడు. ఆ వ్యక్తి మరి ఒక పోస్ట్ని తయారు చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ నిర్ణయాలు ఏ విధంగానో అతనికి తెలియదు. అతనికి తెలియకుండా మరి అతనికి ఒక పోస్ట్ని మరి
తప్పుగా టిక్ టాక్ లో అతను టిక్ టాక్ ప్రకాష్ అంటారు, ఆ టిక్ టాక్ లో పెట్టడం వల్ల మరి మేము అందరం కూడా మనస్తాపానికి చెంది మా సంఘం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అతనిపైన కూడా మా సంఘపరంగా అనేటువంటి మరి ఏవైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలు తీసుకోవడానికి అతని వెనకాల ఎవరున్నా కూడా దానిపైన మేము స్పందించి చర్య తీసుకోవడానికి మేము ముక్తకంఠంతో మా సంఘం అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని మీ అందరి ముందుగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు 14వ తారీఖున జరగబోయే ఈ ప్రారంభోత్సవానికి ఈ గ్రామంలో జరిగేటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం. వచ్చి మేము చేసేటువంటి సాబంది భోజనాల్లో కూడా పాల్గొని అందరూ కూడా ఆనందంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. గత సంవత్సరంలో మా గ్రామంలో నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆధునీకరణ చేయడం జరిగింది. ఈ సంవత్సరము మా రాయపునగర్లో ఉన్నటువంటి విగ్రహాన్ని మా సొంత విరాళాలతో సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో దాతృత్వంతో రోజువారీ కూలి పని చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఇది నాది అనే భావంతో ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పడింది. మరి అసూయ పుట్టినటువంటి కొంతమంది దుష్టశక్తులు ఈ కార్యక్రమాన్ని పూనుకున్నారు కాబట్టి దాన్ని మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులుగా మేము పరిగణిస్తున్నాం. మాకు ఏ విధమైనటువంటి అతనికి మాకు సంఘానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే మహాసేన రాజేష్ గారికి మేము పూర్తిగా మద్దతుగా ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేయవలసిందిగా ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం. అంటే వీళ్ళు కొద్దిమంది ఉన్నారండి, వైసీపీ ట్రాప్లో ఉన్నారు, వాళ్ళ కులం ముసుగులో ఉన్నారు, ఎస్సీ కులంలో ముఖ్యంగా మాలల ముసుగులో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైనా నిజాయితీగా వాళ్ళు గొడవలు చేయాలని, ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు గొడవలు చేయడానికి చూస్తున్నారు, మతం గొడవలు కులం గొడవలు రేపడానికి చూస్తున్నారు. కూటమిలో ఉన్న అలాంటి వాళ్ళు ప్రజలకి వాస్తవాలు చెప్పి ఈ గొడవలు జరగకుండా అడ్డుకుంటున్నామని మమ్మల్ని ఏకంగా కులం నుంచి వెళ్ళేస్తాం, అసలు అక్కడికి రానివ్వం, మేము అడ్డుకుంటాం అనే ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారండి. అలాంటి వాళ్ళకి ఇది ఫైనల్ వార్నింగ్ అండి. మళ్ళీ ఎవరైనా ఎలా చేస్తే ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడం. దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా, ఇదొక స్వీట్ వార్నింగ్గా తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను.